ఆయన చెప్పేవాడు ఎవడో పూర్తిగా చెప్పచ్చుగా, అప్పట్లో ఏటు. సో మనిషి ఒకటి సోల్ ఒకటి అయితే మరి ఆ సోల్ బయటకు వచ్చి సొల్లు కబుర్లు చెప్తాం. సంతకాలు కూడా పెట్టకుండా 1000 కోట్ల దేశాలు దాటించినావా? భార్యల మెళ్ళలో తాళిబొట్లు తాకట్టు పెట్టే వాళ్ళని తాగుబోతులంటే, తాగుబోతులను 20 ఏళ్లకి తాకట్టు పెట్టినటువంటి గత చరిత్ర గత ముఖ్యమంత్రిని ప్రజలు చీకొడుతున్నారు. రజనీ గారు ఏదైతే గత కొద్ది రోజుల క్రితం సిట్ ఇచ్చినటువంటి ఒక నివేదిక ప్రకారం, లేదంటే సిట్ ఇచ్చినటువంటి కొంత ఆదేశాల ప్రకారం రాబోయే 30 రోజుల నుంచి 40 రోజుల్లో విచారణ మొత్తం పూర్తి కాబోతా ఉంది. దీనిపైన చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఎవరైతే పెద్ద తలకాయలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా బయటికి తీసుకురాబోతున్నాను అని చెప్పి సిట్ ఇచ్చినటువంటి కొంత సమాచారం ప్రకారం అసలు అంటే ప్రభుత్వం ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటుంది, ఈ లిక్కర్ స్కామ్ ఎలా నడుస్తుంది, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? సార్ నిజంగా ఓపెన్గా చెప్పాలంటే లిక్కర్ స్కామ్లో ఎక్కడ దాకా వెళ్ళి అక్కడ దాకా వచ్చి అక్కడతో ఎందుకు అయిపోతుందో అర్థం కాదండి. ఎందుకంటే చిన్న ఆయన వివేకానంద రెడ్డి గారు మర్డర్ కేసు కూడా అవినాష్కి రాగానే నెక్స్ట్ వీళ్ళిద్దరు వచ్చేస్తారు అనుకున్నానండి నేనైతే. అదేదో ఋతురాగాలు, అంతరంగాలు, డైలీ సీరియల్ చెప్పినట్టు చెప్పేదాన్ని, మీరే ఎక్కువ కవర్ చేసేవాళ్ళు. అదేంటో అవినాష్ రెడ్డి గారి దగ్గర వచ్చి ఆయన ఎవరికి ఫోన్ చేశారో భారతమ్మకి, భారతమ్మ ఎవరో కిచెన్ జగన్ అన్నకి, అంత పొరలా నలుగురు, వాళ్ళు ఇద్దరు ఎందుకు రాలా? కథనం కంప్లీట్ అయిపోయింది, మీకు కావాలంటే మళ్ళీ లోతైన దర్యాప్తు అంటాడు. ఇక్కడ కూడా 100% మిథున్ రెడ్డి గారు రాగానే నెక్స్ట్ జగన్ అన్న వెళ్ళిపోతాడేమో అనుకున్నాను సార్. జగన్ అన్న పేరు నోరు చెప్పేస్తారేమో అనుకున్నా. మళ్ళీ రెడ్డొచ్చు మొదలు సామెతలాగా మిథున్ రెడ్డి గారితో ఆగిపోయి మళ్ళీ వెళ్ళి రాజకేశ్ రెడ్డి గారి ఆస్తులను జప్తంటుంది సిట్. మిథున్ రెడ్డి గారు ఎందుకు నోరు విప్పల? లోపల ఉండేటటువంటి 12 మందో 13 మందో అరెస్ట్ చేసినారు కదా, వాళ్ళు ఎందుకు నోరు విప్పరు? ధనుంజయ్ అన్న, కృష్ణమోహన్ అన్న ఎవరి పక్కన ఉంటారు? జే బ్రాండ్స్ అధినేత పక్కన. అదే రకంగా గోవిందప్ప బాలాజీ గారు వారి డబ్బుల్ని షేర్ల మార్కెట్లో పెడితే ఎవరి సంతకం మీద పెడతారు? మా భారతమ్మ సంతకం మీద. వాళ్ళ ఇంట్లో పని చేసేవాడిని తెచ్చినప్పుడు ఓనర్ని తీసుకురావద్దమ్మా? ఓనర్ రాలే, అక్కడ రాలే, ఇక్కడ రాలే, ఎక్కడ రాడు. జగన్ అన్నని అరెస్ట్ చేయాలంటే అంటే ఏదో ఒక సామెత చెప్తుంటారండి సినిమా డైలాగ్, జగన్ని కొట్టాలంటే మళ్ళీ జగనే పుట్టాలి. ఏంటిది? సో ఇక్కడ చాలామంది డిబేట్స్లో కూడా చెప్తుంటారు మా జగన్ అన్నని అరెస్ట్ చేయలేరు, తోపు తురుమని. మర్డర్ చేసేటప్పుడే తెలుస్తుంది ఆ మర్డర్ కేసులో నుంచి ఎలా బయటికి రావాలో మొత్తం అంతా స్కెచ్ చేసుకొని మర్డర్ చేస్తారు. ఒక్కొక్కసారి కొన్ని కేసుల్లో చూస్తాం కొట్టుకోడాలు, నరుక్కోడాలు గణేష్ నిమజ్జనం అప్పుడు, దసరా జాతరలు అప్పుడో జరుగుతాయి. అప్పుడు దొమ్మి కేసులో కొట్టేస్తుంటారు. వాళ్ళు వీళ్ళు కొట్టుకున్న తొక్కిసలాట. సో ఇట్లా ప్రీ ప్లాన్ స్కెచ్ అనమాట. ఆయన ముందే చెప్తారు, అదేంటి గుమ్మడికి అంటే భుజాలు అనుకుంటే నా సంతకాలు ఎక్కడ ఉన్నాయా అంటాడు. సంతకాలు కూడా పెట్టకుండా 1000 కోట్ల దేశాలు దాటించినావా? చెప్పిన వాళ్ళు ఎవరబ్బా? చెప్పిన వాళ్ళు పాపం లావు శ్రీకృష్ణదేవరాయలు మీ పార్టీ నుంచి వచ్చిన ఆయన పార్లమెంట్ సాక్షిగా ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చేసినారు. మీ దగ్గరే దెబ్బలు తిని బయటకు వచ్చిన రఘురామకృష్ణరాజు గారు పాపం ఆయన అయితే లిక్కర్లో క్వాలిటీ లేదు అని ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడే, గత గవర్నమెంట్ ఉన్నప్పుడే టెస్టులకు పంపించినారు. వీళ్ళందరూ చాలా డేర్ చేసి ఇది ఒక పెద్ద కుంభకోణం అని చెప్పాలని తపన పడుతున్నారు. అది కుంభకోణం అని మాకు తెలుస్తుంది, కానీ కుబేరా అని మాకు ఇప్పుడే తెలిసింది. చూస్తే స్టన్ అయిపోయాం. కుబేరా సినిమాలో కనుక ఎలా భిక్షాటం చేసే వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసేసినారో అలాగే కాఫీ షాపులో పనిచేసే ఒక మేనేజర్ అకౌంట్లో కోట్లు వెళ్ళిపోయింది. ఆయన జీతం ఖర్చులని పోగా మిగిలేదు 8,500. 8,500 ఆదాయం మిగుల్చుకోగల వ్యక్తి కోట్లు అకౌంట్లు ఎలా ఉన్నాయి? మిమ్మల్ని చూసి కుబేరాన్ని తీసారా, కుబేరాన్ని చూసి మీరు ఇన్స్పైర్ అయ్యారా? తెలియలేదండి. ఓటీటీ చూసి పిల్లలు పాడైపోతున్నారంటే ఏదో సినిమా సరదా నూకున్నాం, కానీ మీరు చేసేవన్నీ సినిమాలో తీస్తున్నారు, సినిమాలో చూసి మీరు తీస్తున్నారో మాకు అర్థం కాని పరిస్థితి. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, లిక్కర్ స్కామ్లో ఏదైతే జరిగిందో మళ్ళీ రాజకేశ్ రెడ్డి నేను నోరు విప్పితే అదే నా ఆఖరి రోజు అంటాడు. ఇంకొక ఆయనేమో నేను పూర్తిగా విప్పలేదు, సగమే విప్పాను, నేను పూర్తిగా విప్పితే ఇంకో రకంగా ఉంటాడు. అదేదో జైమాల్ని జ్యోతిచిత్ర డ్యాన్స్ లాగా సగం చూపించకుండా విప్పకుండా సంపుతున్నారు. అసలు ఆయన చెప్పేవాడు ఎవడో పూర్తిగా చెప్పచ్చుగా, అప్పట్లో ఏటు. ఆయన బినామీనా లేకపోతే ప్రత్యేక దీవికి వెళ్ళి బ్యాంకర్లను కలిసినాడా? వీళ్ళిద్దరూ ఒకటి ఆత్మ, పవిత్ర ఆత్మ, ఈ 2 రాగా ఉండేవి. సో మనిషి ఒకటి సోల్ ఒకటి అయితే మరి ఆ సోల్ బయటకు వచ్చి సొల్లు కబుర్లు చెప్తుంది. ఈరోజు బయటకు పూర్తిగా చెప్పబోయా బాబు, టెన్షన్తో చచ్చిపోతున్నారు సిట్టోళ్ళు. ఏదో ఒకటి నోరు ఇప్పండి. సరే అందరినీ పట్టుకున్నారు, మిథున్ అన్నని పట్టుకున్నారు, మరి విజయసాయిరెడ్డి అన్న ఎందుకు వదిలేసినారు? మారు మనసు పొందినాడనా? ఏదో ఒకటి చెప్తున్నాడనా? ఎందుకబ్బా నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇతనికి నాకు తెలుసు పూర్తిగా విప్పలా, కొంచెమే విప్పుతున్నాను అంటున్నాడు. మరి చెప్పబోయా స్వామి, సిట్ వారు రాసుకుంటారంట. నాకు అర్థం కాదు, సిట్ అంటే కూర్చోవడమా నుంచోవడమా? ఎందుకంటే సిట్ వారు చెప్పింది రాసుకునేది. మీకు దర్యాప్తులో జే బ్రాండ్స్ అధినేత పేరు తెలియట్లేదా? మీరు ఆప్షన్లు ఇవ్వకుండా ఆన్సర్ అడగండి, మా రాష్ట్ర ప్రజలు మొత్తం చెప్పేస్తారు. జే ఫర్ జా అని అక్కడ దాకా వచ్చి అయిపోతున్నారు. దీనికి శుభం కార్డు ఎప్పుడు పడుతుంది? క్లైమాక్స్ సీన్ ఎప్పుడు వస్తుంది? పోలీసులు ఎప్పుడు సినిమాలో చివరిలో కదా వచ్చేదే. ఇప్పుడేదో ముందుగానే వచ్చినారే ఏదో చేసేస్తారనుకున్నాం. మిథున్ గారితో ఆగిపోయింది. మిథున్ నోరు విప్పడు, రాజకేశ్ రెడ్డి చెప్పడు, ధనుంజయ్ అన్న, కృష్ణమోహన్ అన్న మాట్లాడరు. వీళ్ళు ఎక్కడ వచ్చినా తెలుసా? A31, 32, 33 కృష్ణమోహన్, ధనుంజయ్ గారు, మన గోవిందప్ప బాలాజీ. అస్సలు ఇంకా గోవిందప్ప బాలాజీ నిజం చెప్పేస్తాడేమో అనుకున్నాను, కానీ కర్ణాటక పరిసర ప్రాంతాల్లో ఎక్కడో ఒక మారుమూల ట్రీట్మెంట్కి కూర్చున్నట్టుగా ఆయన ఒక ఆశ్రమంలోనే ఎక్కడో దొరికినాడట.
అక్కడి నుంచి పట్టుకుని తెచ్చినారు. తర్వాత ఆయన ఏదో ఒక ఆరోగ్య పరిస్థితి కుదుట పెట్టుకోవడానికి అక్కడ ఉంటే అక్కడి నుంచి పట్టుకొచ్చారన్న. సరే ఆయన ఏమైనా నోరు విప్తే ఆయన మానసిక వైద్యంతో ట్రీట్మెంట్ తీసుకోవడానికి వచ్చినారు అంటాడేమో. అప్పుడైనా సరే స్వామి చెప్పబోయా నాయన ఏదో ఒకటి రాసుకుంటారు మన రైటర్లు త్రివిక్రమ్ గారిని మించిన డైలాగులు రాసిస్తూ సిట్టు వారు ఇంకా రాసుకుంటూనే ఉన్నారు, వారు చెప్తూనే ఉన్నారు. అంటే రాజకేశ్ రెడ్డి గారు అప్రూవర్ అయ్యారు, పేర్లు బయటికి చెప్తున్నారు, కొంత జగన్ గారి పేరు ఇప్పుడిప్పుడే బయటకు వస్తుంది అని చెప్పి కొంత సోషల్ మీడియా ద్వారా కానీ లేదంటే కొంత ఇంటర్నల్ లీక్స్ కదా, ఇది నిజం కదా సార్? ఆ లీక్స్ అవినాష్ రెడ్డి గారి కేసులో కూడా వచ్చింది సార్. ఇక్కడ కూడా ఇతను 4 సార్లు ఈయన ప్రస్తావన వచ్చింది, 3 సార్లు భారతమ్మ ప్రస్తావన వచ్చింది, 2వ ఛార్జ్షీట్ రాబోతుంది, 3వ ఛార్జ్షీట్ రాబోతుంది. జూన్ 10లో అరెస్ట్, ఆగస్టు 10లో అరెస్ట్, జూలై 10లో అరెస్ట్, రేపే విడుదల, ఏప్రిల్ ఫూల్. ఇదే జరుగుతుందండి. సో నేను ఒకటే చెప్తున్నాను, దర్యాప్తు చాలా సీరియస్గా చేయండి. 1000 కోట్లు దేశాలు దాటిని కల్తీ మందుతో జంగారెడ్డిగూడెంలో చనిపోయినటువంటి ఒకేసారి 11-15 మందిని జగనన్న అప్పుడు కనీసం రీపోస్ట్ మార్టం కూడా చేయనివ్వకుండా వయసు భయపడింది చనిపోయారన్నారు. దాంట్లో 30 నుంచి 35 వయసు మధ్యలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో క్వాలిటీ లేని మందు అంటూ అప్పట్లో వాళ్ళు దేశాలు దాటిని అని ఎంపీలు వీళ్ళందరూ ఇస్తున్న స్టేట్మెంట్ని దయచేసి చాలా సీరియస్గా తీసుకోండి. ఎందుకంటే మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఒకవేళ జైల్లోకి వెళ్తే సానుభూతి వస్తుందని అనుకుంటారేమో, అనుకోకండి. ఏదైతే ఢిల్లీకి సంబంధించిన లిక్కర్ స్కామ్లో 100 కోట్లే, మనకు కొన్ని 1000 కోట్లు, కల్వకుట్ల కవిత గారు, లేకపోతే మనీష్ సిసోడియా, కేజ్రీవాల్, వీళ్ళందరూ మనీష్ సిసోడియా, కేజ్రీవాల్ చాలా బ్రాండ్ అంబాసిడర్ అండి, నిజాయితీకి హానెస్ట్ ఆఫీసర్లు. వాళ్ళే లిక్కర్లో స్కామ్ జరిగిందంటే ప్రజలు తిప్పి కొట్టినారు. ఇక్కడ కూడా ఖచ్చితంగా ప్రజల్లో వ్యతిరేకత ఉంటుంది. మా సొమ్ముని దేశాలు దాటిస్తావా, మాతో పనులు కట్టించుకుంటావా? అందరూ మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, భార్యల మెడలో తాళిబొట్లు తాకట్టు పెట్టే వాళ్ళని తాగుబోతులంటే, తాగుబోతులను 20 ఏళ్లకి తాకట్టు పెట్టినటువంటి గత చరిత్ర, గత ముఖ్యమంత్రిని ప్రజలు చీకొడుతున్నారు. అరెస్ట్ చేయడానికి ఉపేక్షించకండి. 2వ ఛార్జ్షీట్, 3వ ఛార్జ్షీట్ రాగానే ఎత్తి లోపలేయండి, ఎవరు బాధపడరు. మొత్తంలో ప్రభుత్వం ఎక్కడ తప్పు చేస్తుంది, ప్రభుత్వం ఎందుకు జరుగుతుంది అనుకోవచ్చు. ప్రొసీజర్ అంటే ఇలాగే ఉంటుందండి. మనం ప్రభుత్వాన్ని అనుకోవడమే కానీ ప్రొసీజర్ అంటే ఇలాగే జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళలాగా ఆరోపణలు చేసేసి ఉన్న పళంగా ఎత్తికెళ్ళేటటువంటి ప్రభుత్వం కాదు ఇది. కూటమి ప్రభుత్వం ఆధారాలు తీసుకొచ్చి ప్రజల ముందు పెట్టి సెక్షన్ 17 సబ్ క్లాస్ ఏ గవర్నర్ దగ్గర పర్మిషన్ తీసుకుని తర్వాత అరెస్ట్ మూవ్మెంట్ చేస్తుందండి. సో అటువంటి పరిస్థితుల్లో జే బ్రాండ్స్ అధినేత అనే పేరు 4-5 చోట్ల ప్రస్తావన వచ్చినప్పుడు కూలాంకషంగా మనం చెప్పేది చెప్తుంటాంలేండి. కానీ దర్యాప్తు అంటే ఇంతే కదా. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వచ్చినా, ఈడీ వచ్చినా, సిఐడి వచ్చినా, సిట్ వచ్చినా ఇదే పరిస్థితి. సో ఖచ్చితంగా ఆయన పేరు తెర మీదకి వస్తుంది, ఆయన అతి తొందరలో అరెస్ట్ అవ్వబోతారనే కథనం మనం చెప్పడమే. జగన్ గారి అరెస్టు జరగవచ్చా, జరగదా? సో ఇది చాలా నిజంగా ఒక నిశ్శబ్దమైనటువంటి ప్రశ్న అండి. దీనికి ఆన్సర్ అనే కంటే మౌనం సమాధానం, ప్రశ్నకి సమాధానమేమో అనిపించేటటువంటి పరిస్థితి. అవినాష్ గారి కేసు కూడా అక్కడ దాకా వచ్చి ఆగింది, మిథున్ రెడ్డి గారి కేసు కూడా ఇక్కడ దాకా వచ్చి ఆగింది. వీళ్ళెవ్వరు నోరు విప్పి జే బ్రాండ్స్ అధినేత పేర్లు చెప్పరు. దయచేసి సిట్ దర్యాప్తు చాలా కూలంకషంగా చేసి గౌరవ్ జగన్ రెడ్డి గారిని కస్టడీలోకి తీసుకోండి. అప్పుడు వారి వెనకాల ఎవరున్నారనేది వచ్చింది. వారి వెనకాల పెద్దవారు ఉన్నారు, అందుకే వీరు అరెస్ట్ అవ్వరంటే మనమేం చిన్నోళ్ళమా? ముగ్గురం కలిసి, ఒకళ్ళు సెంట్రల్, ఒకళ్ళు స్టేటు, ఒకళ్ళు పోరాడడం, ఒకళ్ళు అభివృద్ధి, ఇంతమంది కలిసి ఒక స్వరని లోపల వేయలేక చిన్న చేపలన్నింటినీ పట్టుకుంటే చూసే వాళ్ళకి విడ్డూరంగా ఉండదా అండి? సో ఖచ్చితంగా తప్పు చేసిన వాడికి శిక్ష పడాలి. చట్టం ముందు ఎవరు అతీతులు కాదు. చట్టం తన పని తను చేసుకుని వెళ్ళిపోతుంది, దీంట్లో ఎటువంటి సందేహం లేదండి. సో ఖచ్చితంగా లిక్కర్లో దేశాలు దాటిని డబ్బు ఎక్కడెక్కడ దొరుకుతుంది. ఈడీ కూడా ఎంటర్ అయ్యే అవకాశాలు వచ్చినాయి, 11 కోట్లు దొరకబట్టి. ఈడీ సిబిఐకి వెళ్ళిపోతే కేసు తక్కర్మార్ అయిపోతుంది. సిట్ చేతిలో ఉంటేనే ధైర్యంగా ఎంతటి వారిని అరెస్ట్ చేయగలుగుతుంది అనేటటువంటి ఒక సందేహం కూడా రాష్ట్ర ప్రజల మధ్య తలెత్తిందండి. ఈడీకి సిబిఐకి అప్పచెప్పేసేయండి అంటే ఏంటి అప్పచెప్పేయడం అంటే? అక్కడ అప్పచెప్పేస్తే అక్కడ గోదావరిలో కొట్టుపోయినట్టు కొట్టుకుపోతుందండి అంటే తెలీదా? ఇక సిట్ అయితే కొంచెం స్ట్రిక్ట్గా చేస్తుందా? సిట్ అయితే ఎంతటి వారినైనా తీసుకొచ్చి ఎత్తి లోపలేస్తుందా? సో అయితే మాకు సిట్టే కావాలి. కొంచెం లేట్ అయినా సిట్టే దర్యాప్తు చేసి కస్టడీలోకి తీసుకోమనండి. ఈడీ సిబిఐ అయితే మళ్ళీ గోదావరిలో కొట్టుకుపోయినటువంటి కేసు అయిపోతుంది. సో ఎనీవే, ప్రజలు వేచి చూస్తున్నారు. తెర మీదకి రావాల్సినటువంటి సూత్రధారి రావాలి, పాత్రధారులు అందరూ వచ్చారు. జగమెరిగిన సత్యం, జగన్నాథ రథ చక్రాలు తొక్కుంటా పోతాయి, దాని కింద పడి నలిగిపోతారని తమ్మినేని సీతారాం గారు బ్రహ్మంగారి కాలజ్ఞానం చెప్పినట్టు చెప్పారు. నిజమైన స్వామి తొక్కుంటా పోయాడు. వస్తున్నాయి జగన్నాథ రథ చక్రాలు, జగన్నాథుడి రథ చక్రాలు, జగన్మోహన్ రథ చక్రాలు. ఆ రథ చక్రాల కింద పడి నలిగి నశించి కృంగి కృషించిపోవలసిందే. రాసుకోండి, ఇది భవిష్యత్తు ఈ రాష్ట్రంలో. ఓ టార్గే టెంకాయలు వేసినట్లు వేసిపోయింది. తొక్కుంటా పోతాడు, ఇదే జరిగింది చూడండి, నేను చెప్పానని కాదు చూడండి అన్నాడు. ఆయన కూడా ఎత్తి లోపల ఇన్ని ముందుగానే జరగబోతే ముందుగానే చెప్తున్నారేమో. సో ఖచ్చితంగా తప్పు చేసిన వారికి శిక్ష వేయండి, ఏమాత్రం ఉపేక్షించకండి. రాజ్యాంగంలో ముఖ్యమంత్రి కోటి, ఉప ముఖ్యమంత్రి కోటి, మాజీ ముఖ్యమంత్రి కోటి ఎక్కడా లేదు.
ఏదన్నా రిజర్వేషన్లో ఉద్యోగాలలో కులాలు అంటారు కానీ తప్పు చేసిన వాడికి వెసులుబాటులో కులాలు పట్టి ఇవ్వండి అని ఎక్కడా లేదండి. ఉపేక్షించొద్దని మా అభ్యర్థన.